ಹಿರಿಯ ಸತ್ಯ ಮಾರ್ಗದ ವೀಕ್ಷಕರೇ, ಕತ್ತಲೆಯಿಂದ ಬೆಳಕಿನ ಕಡೆಗೆ ಎಂಬ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಾನು ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸ್ವಾಗತ ಬಯಸುತ್ತೇನೆ. ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಹಿರಿಯ ಸೇವಕರ ಮುಖಾಂತರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳೋಣವೇ? Let us worship our God Almighty. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సర్వశక్తి బలదేవా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సర్వశక్తి బలదేవా. మహనీయుడవు యెహోవా, మాటలు నెరవేర్చువాడా. మహనీయుడవు యెహోవా, మాటలు నెరవేర్చువాడా. భూమ్యాకాశములు గతించిన మాటలు గతించవయ్యా. భూమ్యాకాశములు గతించిన మాటలు గతించవయ్యా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సర్వశక్తి బలదేవా. సర్వశరీరులకు సాధ్యమైనది ఏదైనా కలదా దేవా. ప్రైజ్ గాడ్. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తమును ఆయనకు సాధ్యమే. ఇప్పుడే ఒక 5 నిమిషాల క్రితం బ్రదర్ విజయ్ కుమార్ గారు ఆయన తన యొక్క ప్రోగ్రాం గురించి చెప్తూ 10 కమాండ్మెంట్స్ ఫిల్మ్, అందులో మోషేగా నటించినటువంటి అతను ఎర్ర సముద్రాన్ని పాయలు చీల్చేటప్పుడు దేవుని యొక్క మహాశక్తిని అక్కడ కనుపరిచినప్పుడు ఆ సమయంలో ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అనేది నా మనసులో ఒక స్పృహలాగా అనిపించింది. నాకు నిన్నటి దినానే సార్ నాకు పరిచయం అయ్యారు. ఆయన యొక్క తృష్ణ, దేవుని సేవ పట్ల ఉన్నటువంటి ఆసక్తిని చూసి నేను ఎంతగానో సంతోషించాను. ఇలా ప్రోగ్రాము సత్య మార్గంలో మీరు కూడా వచ్చి మాట్లాడండి అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. నేను దానికి అంగీకరించి నేను ఇక్కడికి రావటం జరిగింది. ఇలాంటి సందర్భంలో నేను ఇక్కడికి వచ్చి ఆ సినిమా చూడటం, ఆ ప్రోగ్రాం చూడటం
అదెంతో ఆనందకరంగా నా మనసుకు ఉల్లాసాన్ని అనిపించింది. అప్పుడు నా మనసులో ఈ పాట ఒకటి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కదా. ఇర్మియాతో దేవుడు యెహోవా అంటాడు, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు. ఇదే మోషే ఏమంటాడంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ ఎర్ర సముద్రం పాయలు చేయగా దేవుడు అందులో నుంచి ఆరిన నేలలో నడిచి బయటకు వచ్చి ఆ అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు ఆకాశం నుండి పడుచున్నటువంటి ఆ మన్నాను భోంచేసి వస్త్రము చిరగలేదు, చెప్పులు అరగలేదు, చెమట పట్టలేదు. ఎంత గొప్ప ఆశీర్వాదం. అయినా కూడా సొనుక్కోవటం. ఈరోజు సంఘంలో కూడా అందరూ దేవుని సేవకుల మీద సొనుక్కుంటూ ఉంటారు. దేవుని సేవకుడేమో దేవుడా? దేవుని యొక్క ప్రతినిధి. అయితే ఆ దేవుని సేవకుల మీద సొనుక్కుంటాం, గొనుక్కోవటం ఇలాంటివి ఎలాగుందో అది పూర్వం నుంచి వచ్చింది. మోషే కాలం నుంచి ఆనాడు ఇశ్రాయేలీయులు సొనుక్కుంటున్నారు. అయ్యో, మేము ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు మేము కాకరకాయలు తిన్నాము, అవి తిన్నాం, ఇవి తిన్నాం. ఇక్కడికి వచ్చావు ఆ కొత్తిమీర గింజలు లాంటి మన్నా, అదేంటంటే దేవదూతలు తినే ఆహారం మీకు పెట్టాం అని అంటారు. కానీ మాకు ఏంటిది, మా నాలుకలు రుచి చూడలేకపోతున్నాయి. 40 ఏళ్ళగా ఈ బాధ ఏంటండి అని చూడుకుంటా ఉంటే మోషేతో దేవుడు అంటాడు, నాయనా, ఇశ్రాయేలీయులను శుద్ధి చేసుకోమని చెప్పు. చూద్దాం మనం సంఖ్యాకాండం. ఇశ్రాయేలు శుద్ధి. ఈ సంఖ్యాకాండంలో 11వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. నేను జనులను చూచి ఇట్లను, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. హల్లెలూయా. మాంసం తినటానికి శుద్ధి కావాలా? ఏమండి, ఏ ఆశీర్వాదమైనా నీవు అనుభవించాలంటే నీవు శుద్ధి చేయబడాలి. దేవుని యొద్ద నుండి వచ్చేది ఏది పొందుకోవాలన్నా నీలో పాపము ఉండకూడదు. అందుకే రక్షింపనేరకు ఉండినట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయనకు మనకి మధ్యలో పాపములు అడ్డుగా ఉన్నవి. అపవిత్రత ఆశీర్వాదాల నుండి దూరపరుస్తుంది. శుద్ధి చేయబడాలి, కడగబడాలి. అందుకే అంటున్నాడు కదా, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసం తిందురు. అయితే మన పాయింట్కి వద్దాం. 1 దినం కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు. హల్లెలూయా. 4 రోజులు మాంసం అండి. పెళ్లికి వెళ్తాం, ఎన్ని రోజులు పెడతారండి బంధువులని? అల్లుడికే బెటరు. పెళ్లి కొడుక్కి అత్తగారింటికి వెళ్తే కంటిన్యూ 4 రోజులు మాంసం పెడతారా? ఆయనైతే పెట్టగల సమర్థుడు. నేను తిండి గురించి మాట్లాడుతున్నానని అనుకోవద్దు దయచేసి, ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాను. ఈనాడు ఆహారం కూడా లేనటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. 1 నెల దినాలు పోషిస్తాను మాంసంతో అని అంటే మోషే అంటాడు కదా. ఇన్ని చూశాడు మోషే. ఏం చూశాడు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం చూశాడు, ఆరిన నేలగా చేయడం చూశాడు, 10 తెగులు రావడం చూశాడు, ఐగుప్తీయులను దేవుడు తొలిచూలి పిల్లలను హతము చేయటం చూశాడు. దేవుని గురించి పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడు ఒక చిన్న మాట దేవుని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేంటంటే, అందుకు మోషే, నేను ఈ జనముల మధ్య ఉన్నాను. ఎవరున్నారంటే మోషే, నేను ఈ జనాల మధ్య ఉన్నాను. ఈ ప్రజలందరూ వారు 6 లక్షల పాదచారులు. ఎంతమంది? 6 lakhs.
6 లక్షల పాదచారులు వారు నెల దినముల తినుటకు వారికి మాంసం ఇచ్చదనని చెప్పితివి. వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలనా? వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలనా? ఏం చేస్తున్నావు అయ్యా? నీకు ఇది అర్థమవుతుందా? 6 లక్షల మంది ఉన్నారు, నీకు తెలియదేమో. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము అనుకుంటాం కదా, నాకు ఒక్కడికే తెలుసు, నేనే ఇది ఎరిగి ఉన్నాను, వేరే వాళ్ళు తెలియదు, వాళ్ళకి తెలియదు, ఈ విషయం నాకే తెలుసు అనుకుంటాం. మోసే అయితే మరి ఎక్కువగా అనుకుంటున్నాడు. అయ్యా నీకు తెలీదు, వీరు 6 లక్షల కాల్బలం, 6 లక్షల మంది ఉన్నారు నాయన. వీళ్ళ కోసం, వీళ్ళు నెల రోజులు తిండి కోసం సముద్రంలో చేపలన్నీ కూర్చాలా, గొర్రెల మేకల మందులన్నీ చంపేయాలా? వద్దు నాయన అంటే మోషే. హల్లెలూయా. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను 23వ వచనం, అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నాకు అసాధ్యమేమైనా ఉన్నదా? సమస్తమును నాకు సాధ్యమే, యెహోవా బాహుబలము తక్కువైనదా? ఆయనకు చేతగానిది ఏమైనా ఉన్నదా? ఆయన చేయలేనిది భూమి మీద ఏదైనా ఉన్నదా? ఆకాశంలోనైనా ఏదైనా ఉన్నదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన బాహుబలమును నేడు మన పట్ల చూపించును గాక. ఈ వాక్యమును వినుచున్నటువంటి ప్రతి బిడ్డ కూడా, అయ్యా నీ బాహుబలమును చూపి నా కుటుంబాన్ని ఆశీర్వదించు. నాకు ఒకరోజు తిండి లేని పరిస్థితి కూడా ఉంది, నాకు సమృద్ధి అయిన ఆహారాన్ని ఇవ్వు. నేను ఈరోజు పలుకుతున్నాను, ఈ స్టూడియోలో నుండి మీ గృహంలోనికి, మీ ఇంట్లోనికి, మీరు చూస్తున్న ప్రతి బిడ్డ యొక్క జీవితంలోనికి ఆశీర్వచనం పలుకుతున్నాను. యెహోవా బాహుబలము మీకు తోడుగా ఉండునుగాక. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. హీఈస్ వెరీ గ్రేట్ గాడ్. ఎల్ షదాయ్. ఎల్ షదాయ్ అంటే అర్థం, హెబ్రీ భాషలో షద్దాయ్ అంటే పాలిచ్చు తల్లి రొమ్ము. అంత బలమైనటువంటి ఆహారమునిచ్చువాడు, తల్లి పాల వంటి బలమును మరలా తిరిగి ఆరోగ్యం ఇచ్చేటటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఇదే పరిస్థితుల్లో ఉన్నా ఈ క్షణమున నీకు విడుదల కలిగి ఉన్నదని నేను దేవుని పేరట చెప్తున్నాను. ఈ సమయంలో నా మాటను దేవుని మాటగా అంగీకరించి మీ యొక్క జీవితాలలో ఆయన్ను మీ దేవునిగా స్వీకరించి, మీ రక్షకునిగా స్వీకరించి, మీ గృహానికి యజమానుడిగా ఆయన అంగీకరించి ఆయన మాటకు లోబడినట్లయితే ఇప్పుడే మీరు బహుగా ఆశీర్వదింపబడతారు. ఆయనకు అసాధ్యమైనది ఏదేనూ లేదు. నా జీవితంలో కూడా అనేకమైనటువంటివి బలహీనతలు, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు నేను ఎన్నో ఫేస్ చేస్తున్నాను. అయితే బలమైన దేవుడు నా బలహీనతల కంటే బలవంతుడు. ఆమేన్. హల్లెలూయా. బలమైన దేవుడు నాకున్నటువంటి బలహీనతలన్నిటికీ మించినటువంటి వాడు. నాకు నా అవసరతలకు మించినవి ఆయన నాకు అనుగ్రహించుతున్నాడు. నేను ఊహించినటువంటి మేళ్లను నాకు ఇస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నది. ఆయన మనకంటే, మన ఊహల కంటే గొప్ప దీవెనలతో ఆయన మనల్ని నింపుతాడు. అందుకే దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నాకున్న ఆస్తి నేను తరతరాలు తిన్న కూడా తరగనటువంటి ఆస్తి, అది నా గిన్నె నిండి పొర్లుచున్నది. నాకున్న ఆరోగ్యము నా వృద్ధాప్యంలో కూడా నన్ను యవనస్తునిగా చేయగలదు. అది ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం. ఆయన బలము మన బలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నో ఆపదల నుండి బయటికి తీసుకొచ్చాడు. నా పేరు బెంజమిన్ యెహూ బారూక్. అది ఇస్రాయేల్ నేమ్ అని అంటారు.
ఇస్రాయల్ నేమే బెంజమిన్ యెహూ బారూక్. నాది విజయవాడ. నేను ఇంతకుముందు ఎంతో గొప్ప స్వార్థ ప్రకటించున్నాను. అయితే మీడియాలో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నాకు ఇక్కడ అంత న్యూగా ఉంది. నేను చాలా సినిమాల్లో వర్క్ చేస్తున్నాను, మ్యూజిక్ డైరెక్టర్స్తో పాటు. తర్వాత అనేకమైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్లో నేను ఉన్నాను. ఒక ప్రింటర్గా ఉన్నాను. ఈరోజు నేను హంపీలో సేతువే దగ్గర ఒక చిన్న గెస్ట్ హౌస్ తీసుకొని దాన్ని నడుపుతూ ఒక చిన్న ప్రోగ్రామ్ పిల్లల కోసం అమ్మా చైల్డ్ కేర్ సెంటర్ అని ఒక 40 చిల్డ్రన్తో వాళ్ళకి ట్యూషన్స్, ఈవినింగ్ స్టడీ చెప్పటం, తర్వాత ఏదన్నా ఫుడ్ వాళ్ళకి అరేంజ్ చేసి వాళ్ళ ఇళ్ళకి పంపించడం, అది చిన్న సేవ ప్రారంభించి ఉన్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఈ టీవీ కార్యక్రమము విజయ్ కుమార్ గారిని, అలాగే ఆయన యొక్క స్టాఫ్ మొత్తాన్ని కూడా దేవుడు బహుగా ఆశీర్వదించి దీవించును గాక. నేను ఇంకా మరొకసారి నేను మిమ్మల్ని ఈ విధంగా మీ ముఖాముఖిగా ఈ మీడియా ద్వారా కలుసుకోవటానికి దేవుడు మరలా అవకాశాన్ని నాకు కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. చిన్న దీవెన చెప్తాను. అందరూ తలలు వంచి చేతులు పైకెత్తి మీ గృహాల్లో ఉండి తలలు వంచి మీ చేతులు పైకెత్తండి. దీవెన చెప్తాను. ఎవరెఖా అదోనాయ్ విష్ణురేఖ యాయేర్ అదోనాయ్ పానోవెలేఖ వియఖునేఖ ఈశా అదోనాయ్ పానోవెలేఖ వాయిసం లేఖ Shalom. May God bless you. Shavachim Yerushalayim et Adonai. Hallelujah. Shavachim Yerushalayim et Adonai. Hallelujah. Kizat berchei sheharai. Kizat berchei sheharai. Erak banai bekerbet. Erak banai bekerbet. Erak banai bekerbet. Hallelujah, hallelujah, Elohai Etzion. Hallelujah, hallelujah, Elohai Etzion. Shavachim Yerushalayim et Adonai. Hallelujah, Elohai Etzion. Shavachim Yerushalayim et Adonai. Hallelujah, Elohai Etzion. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మతాంతరం కాదంటున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? మంచిగా బ్రతకాలని చెప్తున్నాను ఆయన. నువ్వు మంచివాడివి, దేశభక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ
దేవుని గురించి పూర్తిగా తెలియజేయాలని చూస్తున్నాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే మంచి జీవితాన్ని జీవించాలి, గొప్పగా ఆశీర్వదింపబడాలి. యవ్వన దశలో ఈ రౌడీజం, ఈ గూండాయిజం, ఈ యొక్క రాజకీయ కుతంత్రాలతో మనం ఉండకుండా ఎంతో దైవభక్తిగా మంచి మార్గంలో మనం నడిస్తే దేశం అంతా బాగుపడుతుంది నాయన. అదే నేను తెలియజేస్తున్నాను. అంతకు మించి మత మార్పులు ఏం కాదు. మతం కాదు నాయన నేను బోధించేది, ఇది ఒక మార్గం, ఇది సత్య మార్గం. ఆ మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళు దేవుని యొద్దకు వెళతారు. ఆ మార్గం తెలియజేసింది యేసు ప్రభు. ఆయన ఏమన్నాడంటే నేనే మార్గము సత్యమును జీవమును అన్నాడు. నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు వెళ్ళలేరని చెప్పాడు ఆయన. ఆ విషయం తెలియజేస్తున్నాను. ఎందుకు నాయన మీరు ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ దుర్మార్గంగా ఎందుకు జీవిస్తారు? అలా వద్దు. మీరు మంచి మార్గంలో, సత్య మార్గంలో, సన్మార్గంలో ఆయన బోధలను విని దాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి ఆయన ఆజ్ఞానుసారంగా ముందుకు ఎప్పుడైతే నడుస్తారో అప్పుడు తండ్రి యొద్దకు, అంటే దేవుని యొద్దకు, సర్వోన్నతుడైన దేవుడు, ఈ భూమి ఆకాశంను సృజించినటువంటి దేవుని యొద్దకు మనం చేరగలుగుతాం. అది పరమానందం. అదే పరమాత్మతో ఈ ఆత్మ ఏకమవటం. అదే చెప్పాడు యేసు ప్రభు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాను, మీరును నేను ఏకమై ఉన్నట్లుగా అంటాడు. అయితే ఆయనలో మనము, ఆయన తండ్రిలో ఉండగా మన ముగ్గురు ఏకమైనటువంటి ఏక వ్యక్తిగా, కొత్త పురుషుడుగా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని, ఆ యొక్క అనుభవాన్ని మనం అనుభవించగలం. అది మనసుకి అర్థమయ్యేది కాదు నాయన, నెమ్మదిగా నీకు అర్థమవుతుంది, హృదయానికి అర్థమయ్యేది. కాబట్టి ఆ రకంగా మత మార్పులుగా అనుకోకుండా నీవు కూడా మాకు సహకరిస్తే ఇంకా ఈ మంచి మార్గాన్ని అనేక మందికి బోధించి మేము అనేక మందిని తండ్రి యొద్దకు, దేవుని యొద్దకు, ఆయన పాదముల యొద్దకు తీసుకొని వెళ్తామని ఆశిస్తున్నాం. నాకు మంచిగా నాకు బుద్ధిమాటలు చెప్తే బోధన చెప్తున్నావు. నా గురించి మంచి పాట పాడాలి, నేను మార్పు ఉండాలి. నాకు మంచి పాట పాడాలి. How many tears could I cry? How many deaths could I die? How many times could I try to pay you back? I can't pay you back, Lord. I can't pay you back, Lord. I just want to love you with all of my heart. I just want to love you, Lord, with all of my heart. I just want to love you, Lord my God. I just want to love you with all of my heart. నా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించడం తప్ప నీకేమివ్వగలనయ్యా యేసయ్యా. నా కోసం ప్రాణం పెట్టావు, ఎంతో గొప్పగా తీర్చిదిద్దావు, నీ రూపము నాకిచ్చావు, నా కురూపి అయిన రూపాన్ని నీవు ధరించావు, శాపగ్రాహ్యమయ్యావు. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలవు?
కరుణించినావయ్యా ఎంతో కృపను చూపి దీవించినావయ్యా ఈ రుణం తీర్చుకుందునే యేసువా. పాపాల సంగ్రమందున పయనించు వేళలో పాషాణ మనస్సు మార్చి పరిశుద్ధిని చేశావయ్యా పాపాల సంగ్రమందున పయనించు వేళలో పాషాణ మనస్సు మార్చి పరిశుద్ధిని చేశావయ్యా రుణం తీర్చుకుందువా. ఎన్నిచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేము. ఆయనను మనం హృదయపూర్వకంగా ప్రేమించడం తప్ప. దేవునికి మహిమ కలుగును గాక. నాకు చాలా 5 సంవత్సరాల నుంచి పరిచయం. ఈయన ఎప్పుడు రోడ్డు మీద అక్కడ ఇక్కడ గిటారు రాసుకుంటున్నాడు. దేవుని మార్గంలో అప్పుడప్పుడు వెళ్ళేవాడు. నేను దగ్గరికి గిటారు ఎలా వాడుతుందో చూడాలి. ఈయన చాలా గొప్ప అన్నీ ఉన్నాయి. జనమంతా ఊరికే ఏదో మాట్లాడుతున్నప్పుడు నేను విజయ్ కుమార్ సార్ దగ్గరికి నేనేమో పక్కన పని నుండి వెళ్ళాను. ఆయన టీవీలో సత్యమార్గంలో ఛానల్ చూస్తున్నారా నాకు గుర్తుకొచ్చి సార్ మంచి టాలెంట్ పర్సన్ ఉన్నాడు, ఆయన మీరు సిద్ధి ఏమో చేయాలి ఆయన్ని పట్టుకొని. ఆయన ఒక చాలా టాలెంట్ పర్సన్. ఆయన ఉన్నంత వరకు ఆయన కళ జనానికి చూపించాలా ఏమని చేసి ఆయన్ని పట్టుకొని వస్తుంది సార్ అని ఆయన ఇంటికి వెళ్ళి తీసుకొని వెళ్ళి ఆయన పరిచయం చేయించారు. ఈరోజు ఈ సత్యమార్గానికి తీసుకొని వచ్చి ఇక్కడ ಪ್ರಿಯ ಸತ್ಯ ಮಾರ್ಗದ ವಿಶ್ವಾಸಿಗಳೇ, ಕೇಳಿರುವಂಥ ವಾಕ್ಯವು ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಆಶೀರ್ವಾದಕರ ಇರುತ್ತದೆ ಎಂದು ನಾನು ಬಯಸುತ್ತೇನೆ. ನಿಮ್ಮ ಸಲಹೆ ಮತ್ತು ಸೂಚನೆಗಳು ನಮಗೆ ತಪ್ಪದೆ ತಿಳಿಸಿ, ನಾವು ನಿಮಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇನೆ. ಪ್ರೇಸ್ ದಿ ಲಾರ್ಡ್.